హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చారు అనేది చూద్దాం. మనకు మొత్తం టోటల్గా చూసుకుని ఎన్ని రాష్ట్రాల వాళ్ళు నాకు తెలుసు. ఇక్కడ 1 2 3 4 5 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. అందుకే తెలుగు బిగ్ బాస్ చాలా గ్రేట్ అంటాను నేను. సో మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఒక్కసారి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బెజవాడ బేబక్క పేరులోనే ఉంది. ఓకే, శేఖర్ భాష నిన్న ఏవీలో కూడా వచ్చింది. శేఖర్ భాష తర్వాత కిరాక్ సీత తర్వాత విష్ణుప్రియ. వీళ్ళు 1 2 3 4 గజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇక నాగ మణికంఠ మంచి ఏవి ఇతను కూడా మూలాలు అక్కడి నుంచి అని తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది చెప్పలేదు. మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం 5 మెంబర్స్, 14 మందిలో 5 మెంబర్స్. ఇక తెలంగాణ చూద్దాం. తెలంగాణ వచ్చేసి అభయ్ నవీన్, పక్క తెలంగాణ యాస మాట్లాడతాడు, మనందరికీ తెలిసింది, అలాగే ఫేమస్ అయ్యాడు. ఇక సోనియా ఆకుల కూడా తెలంగాణ. నబీల్ ఆఫ్రిది పక్కా వరంగల్, ఏవీలో కూడా చూపించారు. ఇది కాకుండా ఇక ప్రేరణ ఉంది. ప్రేరణ వచ్చేసి పుట్టి పెరిగింది మన హైదరాబాదులోనే, బట్ ఈమె మొత్తం బెంగళూరే ప్రస్తుతానికి ఉంటున్నది. సో ఈమెను తీసేసాం. ఈ రకంగా పక్కా తెలంగాణ నుంచి వచ్చింది. అభయ్ నవీన్, సోనియా ఆకుల, నబీల్ ఆఫ్రిది మొత్తం 3 వచ్చారు. 3 తెలంగాణ నుంచి. ఇక కర్ణాటక నుంచి చూద్దాం. కర్ణాటక నుంచి అయితే యష్మి గౌడ పేరులోనే ఉంది, మనందరికీ తెలిసిందే. నిఖిల్ మలియక్కల్, ఇక ఈయన కూడా కర్ణాటకనే. పృథ్వీరాజ్ శెట్టి లాస్ట్ మినిట్లో వచ్చాడు, ఈయన కూడా కర్ణాటకనే. సో పక్కా వచ్చింది 3. యష్మి గౌడ, నిఖిల్ మలియక్కల్, పృథ్వీరాజ్, ఈ 3 కర్ణాటక నుంచి. ఇక వీళ్ళతో పాటు నాకు తెలిసి ప్రేరణను కూడా జాయిన్ చేసేయచ్చు. వీళ్ళ దగ్గర 4 అయిపోతారు. ఇక నైనిక డాన్సర్ ఉంది కదా, అమ్మాయి వచ్చి ఒరిస్సా పిల్ల, జస్ట్ ఒరిస్సా నుంచి ఒక్కలే వచ్చారు. ఆదిత్య ఓం, ఇతనిది వెస్ట్ బెంగాల్ అని తెలుస్తూ ఉంది, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా నుంచి ఈ 5 స్టేట్స్ నుంచి వచ్చారు. అలాగే మీది ఏ స్టేటు, మీ ఊరు, ఎందుకంటే సొంత ఊరు అనేది చాలామందికి తల్లి లాంటిది కాబట్టి మీ స్టేటు అండ్ మీ ఊరిని ఖచ్చితంగా కామెంట్ చేయండి.